హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు SM స్టడీ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ గురించి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అంటే ఎగ్జామ్స్ జరగవు అని కొంతమంది, అదేవిధంగా లేదు ఒక 6 months పడుతుందని కొంతమంది. దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వమని చెప్పేసి ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా మరి కొంతమంది ఏంటంటే ఎగ్జామినేషన్ అసలు ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది, అలాగే మేము ఇప్పటివరకు ప్రిపేర్ అవ్వలేదు సార్, ఫస్ట్ టైము ఎగ్జామ్స్కి సంబంధించి మేము ఎన్టీపీసీకి సంబంధించి సరిగ్గా ప్రిపేర్ కాలేదు, అండ్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కానీ సరిపోతుందా, అసలు ఎలా ఒక ప్రిపరేషన్ ప్లాన్ మనం డిజైన్ చేసుకోవాలి, వాటి గురించి ఏమైనా చెప్పండి అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో వాటికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ని, అలాగే మీకు ఉన్నటువంటి కొన్ని సందేహాలని క్లియర్ చేసుకోవడం గురించి మాట్లాడుకుందాం. టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఒకసారి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ అండ్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి స్ట్రాటజీస్, అలాగే వీడియో క్లాసెస్ వీడియో డిస్క్రిప్షన్లో మీరు ఈ ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, లింక్ మీద క్లిక్ చేసినట్లయితే. ఓకే, ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ డౌట్ వచ్చేసరికి మనకి ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి జరుగుతాయా లేదా, ఒకవేళ కండక్ట్ చేస్తే ఇంకా ఎంత టైం ఉంది? ఓకేనా? దీనికి సంబంధించి ఒక అప్డేట్ అనేది మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి సికింద్రాబాద్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, సికింద్రాబాద్ వెబ్సైట్లో వచ్చినటువంటి అప్డేట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. ఓకే, ఈ నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేసిన దాన్ని బట్టి ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, ఈ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్రీ బిడ్డింగ్ కాన్ఫరెన్స్ జరగాల్సినటువంటిది వాయిదా పడినట్టు ఇక్కడ ప్రకటించారు. ఈ ప్రీ బిడ్డింగ్ కాన్ఫరెన్స్కి సంబంధించిన రివైడ్ డేట్స్ని మళ్ళీ అనౌన్స్ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కావాలనుకుంటే IREPS అనేటటువంటి వెబ్సైట్ని ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి మనకి ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఓకేనా? ఈ IREPS వెబ్సైట్ ద్వారా ఈ ప్రీ బిడ్డింగ్ కాన్ఫరెన్స్కి సంబంధించిన వివరాలు పొందుపరుస్తామని, అదేవిధంగా మిగిలినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్ ద్వారా అందిస్తామని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఒకవేళ పాసిబిలిటీ ఉన్నట్లయితే ఈ ప్రీ బిడ్డింగ్ కాన్ఫరెన్స్ అనేది ఆన్లైన్ విధంగా ప్రిపేర్ చేసైనా సరే నిర్వహిస్తామని చెప్పేసి మీకు ఈ నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. చూడండి లాస్ట్ సెంటెన్స్, ద ప్రీ బిడ్డింగ్ కాన్ఫరెన్స్ మే బీ హెల్డ్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్ ఇఫ్ రిక్వైర్డ్. ఓకే, అవసరమైతే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అయినా సరే ఈ ప్రీ బిడ్డింగ్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. దీని ప్రకారం అయితే మనకి ఈ ప్రీ బిడ్డింగ్ కాన్ఫరెన్స్ అనేది కంప్లీట్ చేస్తారు. అది చేసిన తర్వాత మనకి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇస్తారనమాట. అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. ఉండదు అనే దానికి ఛాన్స్ అయితే ప్రస్తుతం లేదు. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్స్ అనేటటువంటివి అందరూ ఇచ్చారు, ఫీజు అనేది అందరూ కట్టారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రొసీజర్ అనేటటువంటిది మనకి కంప్లీట్ అవుతుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఈ కాన్ఫరెన్సెస్ కానీ మిగిలినటువంటి ప్రొసీజర్స్ కానీ కొంతకాలం అయితే డిలే అవుతాయి. అంచనా ప్రకారం అయితే ఎవరైనా సరే ఒక స్టేబుల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఈ డేట్లో ఎగ్జామ్ ఉంటుందని ఎవ్వరూ చెప్పలేరు. సుమారుగా మనకి 3 నుంచి 4 నెలల సమయం అయితే ప్రస్తుతం ఉంది ఎగ్జామినేషన్కి సంబంధించి. మేబీ సెప్టెంబర్లో ఉండేటటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు, సెప్టెంబర్ ఎండింగ్లో ఉండేటటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు నా అంచనా ప్రకారం. ఓకే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రజెంట్ అందరూ కూడా ఇంటి దగ్గరే ఉంటున్నారు. స్టూడెంట్స్ ఎలా అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారనుకోండి, జాబ్ హోల్డర్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళైతే మార్నింగ్ టైంలో లేదా వాళ్ళ వర్కింగ్ అవర్స్లో వర్క్ చేసుకొని రిమైనింగ్ టైంలో దీనికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలా కాకుండా మామూలుగా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అయితే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా ఒకటే, లాక్డౌన్ ఉన్నా ఒకటే, లేకపోయినా కానీ ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవ్వాలి కదా. లేదు మేము ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి, మాకు కావాలి కొంత కోచింగ్ అనేది అవసరం అంటారు. ఇప్పుడు అన్నింటికంటే బెటర్ ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్ వచ్చాయి కదా. ఓకేనా? ఇంతకంటే బెటర్ ఆప్షన్ అనేది మీకు దొరకడం కూడా కష్టం. ఓకే, అతి తక్కువ ఫీజెస్తో మనకి ఆన్లైన్లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే కొన్ని ప్రొఫెషనల్
లైక్ అన్అకాడమీ లాంటి ప్లాట్ఫామ్స్ అయి ఉండొచ్చు, ఏవైనా ఇతర ప్లాట్ఫామ్స్ కూడా మీకు చాలా ఉన్నాయి. సో మీకు నచ్చిన దాంట్లో చేరండి. ఓకే, సో తక్కువ ఖర్చుతోటి ఒక ఎగ్జామినేషన్ ప్యాకేజ్ తీసుకోండి, ఒక మాక్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు ఏంటి అనేవి కొన్ని మాక్ టెస్టులు రాయండి. ఓకే, ఆన్లైన్ ఎగ్జామ్స్, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఇలా రాస్తూ ఉండండి. సో దానివల్ల ఏంటంటే మీకు సో అసలు మీ ప్రిపరేషన్ ఎంతవరకు కంప్లీట్గా ఉన్నారు, ఏ టాపిక్స్లో మీరు గ్రిప్ బాగుంది, లేదనుకుంటే ఏ టాపిక్స్లో మీరు మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇవన్నీ మీకు ఫ్యాక్టర్స్ తెలుస్తాయి. ఓకే, సో ఇంకొక విషయము, సో ఇప్పుడు మనము ఇది ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏంటంటే సో అవ్వాలా వద్దా అనేటటువంటి కన్ఫ్యూజన్. సో ఇది క్లియర్ అయిందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బెటర్ ఏంటంటే ఎగ్జామినేషన్ ఇప్పుడు కాదు 3 months తర్వాత అనుకుందాం, లేదు 4 months కాదు 6 months అనుకుందాం. సో ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే నోటిఫికేషన్ వేసిన తర్వాత అప్పటికప్పుడు లేచి పరిగెట్టే కంటే ఇప్పటి నుంచి మీరు చదువుకున్నట్లయితే మిగిలినటువంటి అన్ని టాపిక్స్ మీకు ఏ టాపిక్లో కూడా ఇబ్బంది పడకుండా మీరు కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయగలుగుతారు. ఒకసారి నోటిఫికేషన్ అనౌన్స్ చేసేసిన తర్వాత ఇప్పటి వరకు ఎలాగూ లేట్ అయింది. సో నెక్స్ట్ నుంచి ప్రొసీజర్ అయితే ఖచ్చితంగా స్పీడప్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మీకు ఇచ్చే సమయం కూడా తక్కువ. ఆ టైంలో మీరు రియలైజ్ అవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. ఓకేనా? కాబట్టి ఇప్పుడే ఆలోచించండి. ఓకే, సో ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని వదిలేసి ఊరికనే సో వేరే వాటి మీద మీరు కాలక్షేపం చేసుకుంటూ సరైనటువంటి ప్రిపరేషన్ అనేది ప్రిపేర్ అవ్వకుండా మళ్ళీ మీరు జాబ్ కోల్పోయినటువంటి నిరుత్సాహాలు అటువంటివి పడడం అనవసరం అసలు, ఒక్క మాటలో చెప్పాలంటే. సో మీ గోల్ ఏంటి? ఎగ్జామినేషన్ బాగా రాసి జాబ్ సంపాదించడం. సో ఎగ్జాము 3 monthsలో ఉంటే ఏంటి, 4 monthsలో ఉంటే ఏంటి? 4 monthsలో ఉందనుకోండి, ఇంకొక నెల మీ ప్రిపరేషన్కి సమయం దొరికింది. సో ఏ టాపిక్స్లో మీరు వీక్గా ఉన్నారో సో వాటిని ఇంకొంచెం స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ సిలబస్ ఒకసారి అనలైజ్ చేద్దాం. అంటే ఎవరెవరైతే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, లేదు ప్రిపరేషన్ ప్లాన్ కావాలనుకునే వాళ్ళకి సో అసలు సిలబస్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి సిలబస్ కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాక్సిమం 2 సిలబస్లు ఒకే విధంగా ఉంటాయి. బట్ ఎన్టీపీసీకి గ్రూప్ డీకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేరీ అవుతుంటాయి. అలాగే ప్రతి సెక్షన్లోనూ ఇచ్చేటటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ తీసుకున్నారనుకోండి, ఎన్టీపీసీ సిలబస్ తీసుకుందాం. అర్థమెటిక్ తీసుకుంటే ఏమవుతుంది, ఎన్టీపీసీకి అర్థమెటిక్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. అదే గ్రూప్ డీకి తీసుకుంటే 25 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో అలాగే రీజనింగ్కి రెండింట్లోనూ 30 ప్రశ్నలు వస్తాయి. తర్వాత జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి ఇక్కడ 40 వస్తాయి. ఓకేనా? 40 అంటే సో 30 ప్లస్ 40 టోటల్ 100 ప్రశ్నలు, ఇక్కడ 90 నిమిషాల టైము. సో అటువైపు గ్రూప్ డీకి సంబంధించి వచ్చేసరికి మీకు అవి 25 ప్లస్ రీజనింగ్ 30. ఓకేనా? తర్వాత ఇంకొక 25 క్వశ్చన్స్ మీకు జనరల్ సైన్స్ నుంచి వస్తాయి. ఓకేనా? జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఇంకొక 20 ప్రశ్నలు మీకు జనరల్ అవేర్నెస్ నుంచి వస్తాయి. ఓకేనా? సో ఆ విధంగా మీకు గ్రూప్ డీకి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది. బట్ ఎప్పుడైనా సరే ఎన్టీపీసీ, గ్రూప్ డి ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ రెండింటికి కలిపి ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో రెండింటికి ప్రిపేర్ అవుతూ ఉండండి. సో ఎందుకంటే సిలబస్ సిమిలారిటీస్ ఒక్కటే, జస్ట్ మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో వేరియేషన్స్ ఉంటూ ఉంటుంది. ఎన్టీపీసీకి ఫుల్గా ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ కనుక మీరు ఈ సిలబస్ని అనలైజ్ చేసుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మీరు ఎన్టీపీసీని సెక్యూర్ చేసుకునేటటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే అసలు మినిమం మీరు ప్రతి మాక్ టెస్ట్లోనూ ఎంత స్కోర్ చేస్తున్నారు. ఓకే, ఎంత స్కోరింగ్ మీకు వస్తుంది అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఓకే, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ విధంగా నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఓవరాల్గా మీకు స్కోర్ ఎంత వస్తుంది, ఎగ్జామినేషన్ రాసిన తర్వాత రిజల్ట్ మీకు ఎంత స్కోర్ వస్తుంది అనేది కూడా చూసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ చూసుకున్నట్లయితే ఎన్టీపీసీకి వచ్చేసరికి మనకి ఇంచుమించుగా యూఆర్కి 80%, సో అదేవిధంగా ఓబీసీకి 75%, మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి ఒక 65% సిమిలర్గా, అంటే ఈ దగ్గరలో కట్ ఆఫ్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి ఈ కట్ ఆఫ్స్ రేంజ్లో మీరు ప్రిపేర్ అయినట్లయితే ఇప్పుడు రాబోయేటటువంటి ఎన్టీపీసీకి మీరు ఈజీగా గెటిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అంటే అట్లీస్ట్ 80% మార్క్స్ వచ్చే విధంగా, అంటే ఆ విధంగా మీరు టార్గెట్ పెట్టుకొని యూఆర్ క్యాండిడేట్స్ చదవండి. సో అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 75 మార్క్స్, మినిమం 75 మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోవడానికి ట్రై చేయండి.
ఓకే. సో తర్వాత మిగిలిన వాళ్ళు 65 అట్లీస్ట్ 65 స్కోర్ అయినా తీసుకొచ్చి ఉంటే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. సో అదేవిధంగా మీకు రియల్ టైమ్ ఎగ్జామినేషన్స్లో ఒక 5 మార్క్స్ అటు ఇటు వచ్చినా కానీ మ్యాక్సిమం ఒకవేళ కట్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద బేస్ చేసి కట్ ఆఫ్ అనేది తీస్తారు. సో అప్పుడు మీరు గెటిన్ అయ్యే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయి. ఓకేనా. బట్ అట్లీస్ట్ మీరు ఒక 80% టార్గెట్ పెట్టుకుంటే 75% అయినా మీరు అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల నేను మీకు ఈ టార్గెట్స్ బెటర్ అని చెప్తున్నాను అనమాట. ఓకేనా. కాబట్టి ఏంటంటే కనీసము ఈ విధంగా సో అంటే ఈ 80% దగ్గర నుంచి సో ఎవరెవరైతే 65% వరకు చెప్పానో సో అట్లీస్ట్ మీరు ఈ రేంజెస్లో ప్రిపేర్ అవుతూ ఉండడము, అలాగే ఎప్పటికప్పుడు మీ ప్రిపరేషన్ని అనలైజ్ చేసుకుంటూ ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో మరి ఈ ఎక్కడి నుంచి ఎంతెంత స్కోర్ వస్తుంది, ఏ వెయిటేజ్ వస్తుంది అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ ఇంకొకటి, ఒకవేళ గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే జనరల్ సైన్స్కి సంబంధించి ప్రత్యేకించి 25 ప్రశ్నలు వస్తాయి కాబట్టి దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎన్టీపీసీలో మీకు ఈ జనరల్ సైన్స్కి సంబంధించి ఒక 10 క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. జనరల్ సైన్స్కి సంబంధించి 10 నుంచి 15 క్వశ్చన్ల మధ్యలో వస్తూ ఉంటాయి. మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత హిస్టరీ నుంచి పాలిటీ నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. కానీ మీకు ఎకనమీ నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. 1 లేదా 2 ప్రశ్నలు రావడం కూడా గగనం, చాలా రేర్గా వస్తాయని. ఓకే. సో అంటే ఆ విధంగా మీకు ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా పరిశీలించినట్టయితే ఈ విధంగా మీకు అర్థమవుతుందన్నమాట. ఓకే. కాబట్టి ఏంటంటే ఒకసారి చూసుకోండి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏవేవైతే ఉన్నాయో సో వాటన్నిటిని కూడా ఒకసారి పరిశీలించండి. అంటే క్వశ్చన్ల ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, మనల్ని ఏ టైప్లో క్వశ్చన్ చేస్తున్నాడు. ఓకే. సో ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి, సో అదేవిధంగా అంతకుముందు అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి అన్ని పేపర్స్ మీరు ఒకసారి థరోలీ చెక్ చేయండి. ఏఎల్పీలో ఎలా అడిగాడు, సో అదేవిధంగా గ్రూప్ డీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి. సో ఆర్ఆర్బీలో ఒక్కసారి ఒక క్వశ్చన్ ఇచ్చాడంటే సో అది మళ్ళీ ఏదో ఒక ఎగ్జామ్లో ఎప్పుడో ఒకసారి ఆ చాప్టర్ నుంచి ఇచ్చేటటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయదు. ఓకే. సో ఆ విధంగా మీరు ఒక ప్రిపరేషన్ అనేది ఒక టాపిక్ వైజ్గా దాని యొక్క ప్రయారిటీని బట్టి ప్రిపేర్ చేయండి. సో అది ఫస్ట్. ఓకే. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందు అర్థమెటిక్ మీద, రీజనింగ్ మీద ఫోకస్ చేయండి. ఓకే. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పర్ఫెక్ట్ ఉన్నారు. సో అంటే ఎంత పర్ఫెక్ట్ ఉండాలంటే చూసిన వెంటనే మీరు వితిన్ 10 సెకండ్స్ లోపు ఆన్సర్ గెస్ చేసి చెప్పే విధంగా ఉండాలన్నమాట. అంటే మ్యాక్సిమం పెన్ను పేపర్ సహాయం లేకుండా ఆన్సర్ చేసే విధంగా మైండ్ క్యాలిక్యులేషన్ తోటి ఆన్సర్ చేసేంత స్పీడ్గా మీ ప్రిపరేషన్ని ఎప్పుడైతే మెరుగుపరుచుకుంటూ ఉంటారో అప్పుడు మ్యాక్సిమం మీరు ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎందుకంటే టైం ఫ్యాక్టర్ ఎక్కువ కదా మనకి ఇక్కడ. ఓకే. సో అందువల్ల ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రై చేయండి. అండ్ ఇవన్నీ మీకు ఎప్పుడు తెలుస్తూ ఉంటాయంటే మీరు ఎక్కువ మాక్ టెస్టులు రాసినప్పుడు. ఓకే. ఆన్లైన్ టెస్టులు కానీ ఆఫ్లైన్ టెస్టులు కానీ మాక్ టెస్టులు రాసుకుంటూ మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు, ఏ అంశాల్లో మీరు ఇంకా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ సెల్ఫ్ అనలైజింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు, అలాగే వాటిని మళ్ళీ మీరు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ సక్సెస్ అనేది వస్తుందన్నమాట. ఓకే. సో మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ సిలబస్కి సంబంధించి మీరు అర్థమెటిక్ అయితే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో కొంతమంది ఏంటంటే మొత్తం అన్ని టాపిక్లు వరుస పెట్టి ప్రిపేర్ అయిపోతుంటారు. బట్ అర్థమెటిక్ వచ్చేసరికి ఏంటంటే దానివల్ల కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది. అంటే అర్థమెటిక్లోకి వచ్చేసరికి కొన్ని టాపిక్స్ ఒక టాపిక్ ఈజీగా రిలేటెడ్గా ఉంటాయి. అలా కనుక చదువుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా స్కోరింగ్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ బుక్స్ ఇన్ఫర్మేషన్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ అర్థమెటిక్ ప్రిపరేషన్కి సంబంధించి సో అందరూ జనరల్గా ఫాలో అయ్యేటటువంటి బుక్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఏంటంటే బేసిక్ లెవెల్లో మీరు తీసుకోండి. మీరు దేనికి ఆ బుక్ని రిఫర్ చేసుకోవచ్చు అంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో తెలుసుకోవడానికి. ఎందుకంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో వచ్చేసరికి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు బ్యాంక్ ఎగ్జామ్లో ఎలా ఉన్నాయి, ఎస్ఎస్సీలో ఎలా ఉన్నాయి, ఆర్ఆర్బీలో ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు అక్కడ మొత్తం అన్ని రకాల క్వశ్చన్స్ కూడా ప్రతి చాప్టర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ ఏ టైప్ ఆఫ్ మోడల్స్ మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు మంచి మార్క్స్ వస్తాయో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ సొల్యూషన్ వచ్చేసరికి అందులో ట్రెడిషనల్ మెథడ్ టైప్లో కొంచెం టైం ఎక్కువ పట్టే విధంగా సొల్యూషన్స్ ఇస్తాడు. కాబట్టి ఏంటంటే మీరు సొల్యూషన్స్ మాత్రం అందులోనివి కాకుండా ఏంటంటే సో మీకు
జస్ట్ సింప్లిఫికేషన్ పద్ధతిలో చాలా ఈజీగా వన్ లైన్ కానీ కంప్లీట్ చేసే విధంగా ఏంటంటే మీరు ప్రిపేర్ అయితే బెటర్. ఓకేనా? సో మీరు ఓన్లీ క్వశ్చన్స్ రిఫర్ చేసుకోవడానికి అయితే సో అటువంటి బుక్స్ తీసుకోండి. అండ్ ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే మీరు ఆ బుక్ నుంచి పొందొచ్చు. షార్ట్కట్ మెథడ్స్లో మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి యూజ్ అయ్యే ఇంకొక బుక్ ఏంటంటే అరిహంత్ ఫాస్ట్ ట్రాక్ అని చెప్పేసి మ్యాథ్స్కి సంబంధించి యాప్టిట్యూడ్ బుక్ ఇంకొకటి ఉంటుంది. సో అది మీరు కొనుక్కున్నట్లయితే ఈజీగా మీరు సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో అక్కడ కూడా మీకు మంచి టెక్నిక్స్ తోటి ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటటువంటి విధంగా మీకు అన్నీ కూడా అక్కడ ఇవ్వబడుతుంటాయి. అండ్ చాప్టర్ వైజ్ మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా నీట్గా ఉంటాయి. సో ఆ బుక్ అయినా మీరు తీసుకోవచ్చు, మీ ఇష్టం. లేదు నా దగ్గర ఒక ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ ఉంది, ఒక ప్రాపర్ మెటీరియల్ నేను ఫాలో అవుతాను, లేదా ఐ విల్ ఫాలో మై ఓన్ నోట్స్ అనేటటువంటి వాళ్ళు మీ ఇష్టం. సో ఏదైనా సరే ఎవరికైతే ఒక పర్టికులర్ బుక్ ఇన్ఫర్మేషన్ తెలియదు కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రము డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, కావాలనుకుంటే మీరు అక్కడ నుండి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా మీ మార్కెట్ నుంచి మీరు తెప్పించుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక అర్థమెటిక్ సిలబస్ విషయానికి వచ్చేసరికి సో మీరు ఫస్ట్ ఏంటంటే పర్సంటేజెస్ చూసుకోండి. సో పర్సంటేజెస్ కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే మీరు చేయగలిగేటటువంటి టాపిక్స్ ఏంటంటే దానికి రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా మీరు ఈజీగా చేయగలరు. పర్సంటేజెస్ తీసుకుంటే మీరు ఏజెస్ టాపిక్ని చేయగలరు. సో అదేవిధంగా రేషియో అండ్ ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సో అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సో ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీరు ఈజీగా చేయగలరు. అంటే మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి పద్ధతి కూడా ఈ విధంగానే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్సంటేజెస్ చేశారు, తర్వాత ఏజెస్ తీసుకోండి, నెక్స్ట్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే సో ఆ టాపిక్ తీసుకోండి. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సో అలాగే రేషియోస్, సో ఇవన్నీ కూడా ఒక బ్లాక్ లాగా తీసుకొని కంప్లీట్గా ఇది కంప్లీట్ చేయండి. సో ఇవి అయిపోయిన తర్వాత మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ అనేటటువంటివి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ టాపిక్స్ ప్రిపేర్ అయినట్లయితే తర్వాత మీరు యావరేజెస్ టాపిక్, ఓకే, యావరేజెస్ టాపిక్ అనేది ప్రిపేర్ అవ్వండి. సో ఇవన్నీ కూడా మీకు ఒక బ్లాక్ లాగా ఉంటాయన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి రిలేటెడ్ టాపిక్స్, ఓకే, గుర్తుంచుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైం అండ్ వర్క్ తీసుకున్నారనుకోండి, టైం అండ్ వర్క్ తర్వాత టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ఓకేనా? తర్వాత వీటికి సంబంధించి నెక్స్ట్ వచ్చేది ట్రైన్స్ తర్వాత బోట్స్, ఓకేనా? అదేవిధంగా రేసెస్ అని ఇంకొక టాపిక్ ఉంది, ఓకేనా? సో ఇవన్నీ కూడా మళ్ళీ ఒక ప్యాటర్న్లో ఉంటాయన్నమాట, ఓకే. సో అలాగే మీకు నంబర్స్ మీద తీసుకున్నట్లయితే నంబర్స్ తర్వాత ఎల్సిఎం, హెచ్సిఎఫ్ టాపిక్, ఈ రెండు కూడా ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటే మళ్ళీ నెంబర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటుంటాయి కదా, సో వాటిలో రేషియోస్ ఫైండ్ అవుట్ చేయడము, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీరు అక్కడ ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ చివరిగా వచ్చేసరికి అంటే ఇవన్నీ కూడా మీకు అర్థమెటిక్లో టాపిక్స్ అనుకుంటే నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేసరికి ట్రిగనామెట్రీ, లాగరిథమ్స్, ఓకేనా? సో అలాగే హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ఓకే, ఇవన్నీ కూడా మీకు ఇంకొక బ్లాక్ కింద ప్రిపేర్ అవ్వండి. అంటే అవన్నీ కూడా సపరేట్ అనమాట. సో అలాగే మీకు ఈ ఏవైతే ప్యూర్ మ్యాథ్స్ ఉన్నాయో దానికంటే ముందు మీరు మెన్సురేషన్ టాపిక్ ప్రిపేర్ అవ్వండి. మెన్సురేషన్ అలాగే 2D జామెట్రీ, 3D జామెట్రీ, ఓకేనా? సో వీటిని ప్రిపేర్ అయిన తర్వాత మీరు ప్యూర్ మ్యాథ్స్ ఏదైతే ఉందో సో ఆ బ్లాక్ అనేది ప్రిపేర్ అవ్వండి. సో ఎలా ఏంటంటే ఒక రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా ఒక సెట్లా ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు మ్యాక్సిమం స్కోర్ చేసేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, ఓకేనా? సో రిలేటెడ్ టాపిక్స్ నుంచి అంటే ప్రతి టాపిక్లో కూడా మీకు ఎక్స్ట్రీమ్ డిఫికల్టీ లెవెల్స్ అవసరం లేదు. మనకు ఆర్ఆర్బీ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఏ లెవెల్ ఆఫ్ డిఫికల్టీలో అడుగుతున్నాడు, సో ఎంతవరకు ఈ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి, ఆ లెవెల్లో మీరు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్ పేపర్స్ని అలాగే మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ నుంచి మీరు గ్యాదర్ చేసుకొని వాటిని కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఆ విధంగా ఏంటంటే ఒక పక్కా ప్లాన్ తోటి మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు ఒక 3 monthsలో ఈజీగా అర్థమెటిక్ మొత్తం కూడా కంప్లీట్ చేయొచ్చు, ఓకేనా? సో 3 months ఈజీగా మీరు అర్థమెటిక్ టాపిక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చు అనమాట. సో తర్వాత రీజనింగ్కి సంబంధించి మీరు ఏ టాపిక్ ప్రిపేర్ అయినా కానీ సో దేనికి అది ఇండివిజువల్గా ఉంటుంది కాబట్టి సో రీజనింగ్కి సంబంధించి మీరు ప్రతిదీ కూడా మీరు విడివిడిగా ప్రిపేర్ కావచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్లో ఇంపార్టెంట్ వచ్చేసరికి మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో అందులో డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. సో ఆ కేసెస్కి సంబంధించి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. సో అదేవిధంగా నెక్స్ట్ మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ తర్వాత ఎక్కువగా రైల్వే ఎగ్జామినేషన్స్లో తీసుకుంటూ ఉంటే వచ్చేటటువంటి మోడల్ ఏంటి అంటే ఈ ప్రవచనాలు, తీర్మానాలు అంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ లాంటివి, అలాగే స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, అలాగే కాజ్ అండ్ ఎఫెక్ట్స్. సో వీటికి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి,
ఓకేనా. సో అదేవిధంగా మీకు ఈ పజిల్ టైప్ క్వశ్చన్స్, ఫిగర్ కౌంటింగ్, అలాగే ఇంకా మీకు మిర్రర్ ఇమేజెస్ కానీ, వాటర్ ఇమేజెస్ కానీ, సో అటువంటి క్వశ్చన్స్. ఓకేనా. తర్వాత ఎనాలజీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ మిస్సింగ్ నెంబర్స్ ఒకటి, మిస్సింగ్ క్యారెక్టర్స్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు సీటింగ్ అరేంజ్మెంట్, అలాగే బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు 1 by 1 అనమాట. అంటే ఏ టాపిక్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా మీకు ఇక్కడ కొన్ని టాపిక్స్ వదిలేసాను, బట్ మీకు ఆల్రెడీ సిలబస్ తెలుసు కదా, దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో ఈ రీజనింగ్కి సంబంధించినటువంటి బుక్ తెలుగు మీడియం వాళ్ళైతే ఈజీ రీజనింగ్ అని ఒక తెలుగు మీడియం బుక్ ఉంది. సో అందులో మీకు దేనికది వివరంగా ఇవ్వడం జరిగింది. సో ఆ బుక్ తీసుకొని ప్రిపేర్ అయినా పర్లేదు. లేదనుకుంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అరిహంత్కి సంబంధించిన రీజనింగ్ బుక్స్ ఉంటాయి, ఆర్ఆర్బీకి సంబంధించినవి. సో వాటిని తీసుకొని ప్రిపేర్ అయినా ఇబ్బంది లేదు. ఓకేనా. సో బుక్స్కి సంబంధించి సో అసలు ఎటువంటి బుక్స్ మనకి ఎగ్జామినేషన్కి యూజ్ అవుతాయి ఏంటనేది సపరేట్ వీడియో ఉంది. సో ఆ వీడియో మన ప్లేలిస్ట్లో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో అక్కడ ఒకసారి మీరు విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ సైన్స్. ఓకేనా. జనరల్ సైన్స్కి వచ్చేసరికి మనకి ఎన్సీఈఆర్టీ సిలబస్ కావాలి. సో ఎన్సీఈఆర్టీ వచ్చేసరికి మీరు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండేటటువంటి ఎన్సీఈఆర్టీ బుక్స్ ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే సో ఇప్పుడు అవి బెటర్ ఇంకొకసారి రివిజన్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. సో లేదు మనకి ఒక స్టాండర్డ్ బుక్ టైప్ ఏదైనా కావాలనుకుంటే మీరు అరిహంత్ మ్యాక్ బుక్ అనేటటువంటిది ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో. సో అది తీసుకోండి. లూసెంట్ పబ్లికేషన్స్ వాళ్ళది కూడా బాగుంటుంది పుస్తకం. ఓకేనా. సో లూసెంట్ పబ్లికేషన్ బుక్ అయినా, అరిహంత్ మ్యాక్ బుక్ అయినా కానీ ఎన్సీఆర్టీ సిలబస్ని బట్టి ప్రిపేర్ చేయబడినటువంటి బుక్స్ కాబట్టి అవి మీకు మంచి స్కోరింగ్ తీసుకొచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఇక వీటి తర్వాత మీరు జియోగ్రఫీ, పాలిటీ, హిస్టరీకి ప్రిఫరెన్సెస్ ఇవ్వండి. వీటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మీరు రిఫర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా. సో స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ మీకు రెగ్యులర్ క్విజెస్లో ఇస్తున్నాను కదా, సో దానికి సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో వాటి తర్వాతే మీకు ఈ హిస్టరీ నుంచి, పాలిటీ నుంచి, ఎకానమీ నుంచి క్వశ్చన్స్ చూడండి. సో ఎందుకంటే ఎకనామిక్ నుంచి మనకు వచ్చేటటువంటి క్వశ్చన్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి, అదేవిధంగా హిస్టరీ నుంచి కూడా తక్కువ. సో ఏమైనా ఉన్నట్లయితే మీకు జియోగ్రఫీ నుంచి కొద్దిగా ఒక 3 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత హిస్టరీ, పాలిటీ సో చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఎకానమిక్స్ అయితే ఒక్కొక్కసారి క్వశ్చన్స్ కూడా ఇచ్చినటువంటి అవకాశాలు కూడా లేవు, కాబట్టి వాటికి లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సో ఇది నేను ఇచ్చేటటువంటి సజెషన్. అండ్ ఫాలో అవుతారా లేదనేది మీ ఇష్టం. సో ఆల్రెడీ ఒక స్ట్రాటజీ ఉన్నవాళ్ళు సో దాని ప్రకారం ఫాలో అయిపోండి. సో లేదు మాకు ఏదైనా ఒక ప్రిపరేషన్కి సంబంధించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటటువంటి సలహా అడిగేటటువంటి వాళ్ళు ఈ వీడియోని కన్సిడర్ చేసుకోండి. సో అదేవిధంగా నెక్స్ట్ మీ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి క్వాలిటేటివ్ అవర్స్ చూసుకోండి. అంటే ఎన్ని గంటలు మీరు ప్రిపేర్ అవుతున్నారు అనేది కాకుండా ఎంత ఎఫెక్టివ్గా మీరు ప్రిపేర్ అవుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి టాపిక్ ఎంతవరకు మీకు గుర్తుంటుంది, ఎంతవరకు అర్థమవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో అటువంటి సమయాన్ని మీరు చూసుకోండి. అంటే మీకు మార్నింగ్ టైంలో కాన్సన్ట్రేషన్ బాగుంటుందా, లేదనుకుంటే ఈవినింగ్ 6:30, 7 ఆ టైంలో బాగుంటుందా. సో కొంతమందికి ఒక్కొక్క టైంకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది చేసుకోండి. ఓకేనా. సో ఏ సమయము మీకు అనుకూలంగా ఉంటుందనేది మీరు చూసుకోవాల్సినటువంటి అంశం. ఓకేనా. సో దాని ప్రకారము మీరు ఈ టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. రోజుకి కనీసము వీలైనంత సమయాన్ని మీ ప్రిపరేషన్ కోసం కేటాయించండి. ఓకేనా. సో అట్లీస్ట్ ఒక 6 to 8 అవర్స్ ప్రిపరేషన్ ఉంటే బెటర్. ఎందుకంటే సో ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ కంప్లీట్ చేయడానికి ఒక కొత్త వాళ్ళైనా సరే, అంటే ఒకవేళ ఇప్పుడే సిలబస్ కంప్లీట్ చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే సో అట్లీస్ట్ 8 అవర్స్ మీరు కాన్సన్ట్రేటెడ్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా ఉంటారు అన్ని టాపిక్స్లో కూడా. ఓకేనా. ఖచ్చితంగా మీరు అనుకున్న విధంగా ఎప్పుడు కూడా ప్రతిరోజు మీ టార్గెట్ని కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. మాక్ టెస్టులు రాయాలి. మీరు ఎక్కడెక్కడైతే ఏ టాపిక్స్లో వీక్గా ఉన్నారో వాటిని అనలైజ్ చేసుకుంటూ వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మళ్ళీ మీరు గెయిన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు వృద్ధి చేసుకుంటూ ఉండాలి. సో ఆ విధంగా అయితేనే మీరు ఖచ్చితంగా అనుకున్న గోల్ సాధించగలరు. కాబట్టి ఎక్కువ మీ గోల్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ మ్యాక్సిమం
మీరు జాబ్ సాధించే విధంగా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఓకేనా? సో ఎప్పుడు కూడా నాకు జాబ్ రాదు అనేటటువంటి నెగిటివ్ థాట్స్ తోటి ఉండొద్దు. ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ అవుతాయా ఏంటి, సో ఇటువంటి భయాలు అపోహలు మాత్రం ఏమీ పెట్టుకోకుండా కంప్లీట్గా మీరు మీ ఫోకస్ అంతా కూడా ఎగ్జామినేషన్స్ మీద పెట్టి ప్రిపేర్ అవ్వండి. గ్యారంటీగా మీకు జాబ్ సాధించగలరు. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ వీడియో లెక్చర్స్ అన్నీ కూడా 1 by 1 అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి. అండ్ మీరు ప్రతి వీడియోని కూడా పొందడానికి నోటిఫికేషన్స్ని యాక్టివేషన్ చేసుకోండి. ఓకేనా? సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. సో అదేవిధంగా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన ఉండేటటువంటి జాయిన్ బటన్ క్లిక్ చేసి మీరు ఈ ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. సో దట్ మీరు మాకు ఇంకా ఎక్కువగా కనెక్ట్ కావచ్చు. అండ్ మా దగ్గర నుంచి ఎక్కువగా మీరు సజెషన్స్ కానీ ఇతర ఇన్ఫర్మేషన్ కానీ సో అందరికంటే ముందుగా ఎవరైతే ఛానల్ మెంబర్స్ ఉంటారో సో వాళ్ళతో షేర్ చేసుకోబడుతుంది. సో మిగిలినటువంటి సమాచారం కోసం ఇప్పుడే జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై నౌ.